హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బోటీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బోటీ అంటే చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా, అయితే వాళ్ళకు ఒకసారి ఈ వీడియో చూపించండి. ఎప్పుడు ఫంక్షన్స్లో పెళ్ళిలోనే కాకుండా ఇంట్లో కూడా చాలా సింపుల్గా ఈజీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. నేను ఇక్కడ 1 kg బోటీ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. ఒక 6 to 8 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఒక 6 విజిల్స్ తర్వాత ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేయండి. ఒకవేళ ఉడకలేదంటే ఇంకొక 2 to 3 విజిల్స్ కూడా పెట్టేసుకొని ఉడికించుకోండి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా మాడిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న బోటీ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి, మూత పెట్టేసుకొని. ఒక 10 మినిట్స్ తర్వాత బోటీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది ఇక్కడ. ఈ స్టేజ్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు సరిపోకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఈ స్టేజ్లో మాత్రం మూత పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీ వేలో బోటీ ఫ్రై ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.